ఇలా ఇప్పుడు మనము పరమగీతములో నుండి మనము నేర్చుకుందాం. పరమగీతము మనము గత వారము చదివిన దగ్గర నుండి మనం చదువుకుందాం. చూడండమ్మా, పరమగీతము గత వారం చదివినదే మరలా చదవండి. కర్మేలు పర్వతము. చూడండి, నీ శిరస్సు కర్మేలు పర్వతం వలె. చూడండి, కర్మేలు పర్వతం యొక్క రూపములో నీ తల ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఈ కర్మేలు పర్వతం మీద జరిగినటువంటి సంఘటనలు మనము గత వారం శనివారం నాడు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మరలా కర్మేలు పర్వతం మీద మనకు చక్కగా సరిపోయేటువంటి ఒక ఛాయ, అది నాబాలు అబీగయీలు గురించి అక్కడ ఉంటుంది. అది కూడా కర్మేలు దగ్గరే జరిగినట్లు ఉందన్నమాట. అది మనకి రెండవ రాకడ ఖచ్చితంగా సరిపోతుంది. మన గత వారం ఏలియా ఎలాగూ ఆ కర్మేలు పర్వతము దగ్గర ఏ విధంగా అయితే ఆ కర్మేలు పర్వతం దగ్గర అగ్ని దిగి వచ్చి నిజమైనదేదో అబద్ధమైనదేదో రుజువు చేసినట్లుగానే ఇప్పుడు కూడా ఆయన వచ్చి నిజమైన రాకడేదో అబద్ధమైన రాకడేదో లేఖనాల ద్వారా రుజువు చేయబడుతుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు 1వ సమూయేలు 25వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. ఎందుకనంటే పిల్లారా, గతంలో మనము దీని గురించి కొంతవరకు దీని గురించి మనం ధ్యానించాం. అయితే ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా మనం నేర్చుకుందాం. చూడండి, 25వ అధ్యాయం మొదటి నుండి చదువమ్మా. సమూయేలు సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలు అందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కాబట్టి ఇక్కడ చూడండి, సమూయేలు మరణించినప్పుడు లేకపోతే మృతి నొందినప్పుడు రామాలున్న అతని ఇంటి నివేశములో అతని సమాధి చేశారు. అంటే ఎక్కడెక్కడో అతన్ని సమాధి చేయలేదు, కానీ అతని ఇంటి దగ్గరే అతన్ని సమాధి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ 2వ వచనం నుండి కనుక మనం చదివినట్లయితే, కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయిండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే ఆ చర్యలను బట్టి, అంటే క్రియలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ అబీగయీలు అలాగే నాబాలు అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. అయితే ఇద్దరు కూడా 2 రకాలైన వధువులకు సాదృశ్యంగా ఉన్నారు. అంటే అబీగయీలేమో మంచి వధువుకు సాదృశ్యంగా, అంటే సుబుద్ధి, అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వధువుకు సాదృశ్యంగా ఉంది. ఆ స్త్రీ మంచి సుబుద్ధి, అంటే ప్రతిదీ కూడా మంచిగా ఆలోచించేటువంటి మనసు అన్నమాట. మంచిగా తీసుకునేటువంటి మనసు, మంచి హృదయం అన్నమాట. అది చాలా మంచి హృదయం. అంటే సుబుద్ధి అంటే ఏమిటి చెప్పండి? మంచి బుద్ధి. కానీ నాబాలు ఏమిటంటే ప్రతిదీ కూడా నెగటివ్గా తీసుకునే తత్వం, తప్పుగా తీసుకునే తత్వం. ఏదైనా మాట్లాడాలంటే నాబాలుతో భయం. ఏ విధంగా తీసుకుంటాడో, ఎలా తీసుకుంటాడో, ఇది చెప్పాలన్నా కానీ ఏ విధంగా తీసుకుని రివర్స్ అయిపోతాడో తెలియదు. అలాంటి స్వభావం కలిగిన వాడు ఎవరు చెప్పండి?
నాబాలు దుర్మార్గుడంట. దుర్మార్గుడు అంటే చెడ్డవాడని అర్థం. కానీ అబీగయీలు ఏమైనా చెప్పండి, మంచిది. కాబట్టి ఇక్కడ రెండు అంటే ఇద్దరు కూడా రెండు రకాలైన వధువులకి సాదృశ్యంగా ఉన్నారు. అందుకనే ఇక్కడ ఒకరు కొనుక్కోబడే వారికి సాదృశ్యంగా ఉంటే ఒకరు విడవబడే వారికి సాదృశ్యంగా ఉన్నారు. దాన్ని మనము లేఖనాల ద్వారా మనం చూద్దాం. పిల్లారా చూడండి, తర్వాత చదువమ్మా. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించి వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలునొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారున్నారు సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గరుండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపము. శుభదినమున మేము వచ్చితేము కదా, నీకిష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదుకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదు ఎవడు, యెషీ కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి తావు పట్టుకొని పోయి అతనికి ఈ మాటలని తెలియజేసి అతడు దావీదు వారితో, మీరందరూ చూడండి ఇక్కడ పిల్లారా, దావీదు నాబాలు గొర్రెల కాపర్లకు కానీ గొర్రెలకు కానీ చాలా మేలు చేశాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి, క్షమించండి. దావీదు నాబాలు యొక్క గొర్రెలకు కానీ గొర్రెల కాపర్లకు కానీ మేలు చేశాడు. కాబట్టి మనం ఎంతో మేలు చేశాం కాబట్టి ఆ పని వారిని పిలిచి మీరు నాబాలు దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే అతడు భాగ్యవంతుడు, గొర్రెలు ఉన్నాయి కాబట్టి అతను గొప్ప భాగ్యవంతుడు, కాబట్టి అతని దగ్గరికి మీరు వెళ్ళి దయ చూపించమని, లేకపోతే ఆహారము ఇలాంటివి అడగమని దావీదు అక్కడికి నాబాలు దగ్గరికి పంపించాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అది మొట్టమొదటి రాకడకు ఛాయిగా ఉంది. ఎందుకంటే మొదటి రాకడలో కూడా మెస్సయ్య వచ్చి మన కోసం ప్రాణము పెట్టి, అనగా మన కోసము రక్తము చిందించి మనల్ని తనవారుగా ఆయన చేసుకున్నాడు. ఆయన నామమున స్తోత్రం. అంటే ఆయన మొదటి రాకడలో వచ్చి ఏం చేశాడు చెప్పండి, మేలు చేశాడు. అలాగే దావీదు కూడా ఆ యొక్క నాబాలు యొక్క గొర్రెలకని ఆ గొర్రెల కాపరులని కాపాడిన వాడుగా, రక్షించిన వాడుగా, ఏ కీడు చేయక మేలు చేసిన వాడుగా దావీదు కనబడుతున్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంత మేలు చేశాం కాబట్టి మరలా మనకు అతడు ఎందుకు సహాయం చేయడు, మనం అడిగింది ఎందుకు అతడు చేయడు అన్న ఉద్దేశంతో దావీదు ఏం చేశాడు చెప్పండి, పంపించాడు. పంపించినప్పుడు ఈ నాబాలు, ఎందుకంటే ఎప్పుడైనా కూడా సర్వశక్తిమంతుడు ఏదైతే చేయమన్నాడో లేకపోతే ఏదైతే అడిగాడో దాన్ని మనం చేయాలి తప్ప ఏమీ తిరస్కరించకూడదు. కాబట్టి ఇక్కడ నాబాలుకి గర్వం ఎక్కువ.
ఏమండి, కోపం ఎక్కువ. అంతేకాదు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే స్థితి లేదు. వాళ్ళు వచ్చి చక్కగా వివరించి చెప్పారు, అయ్యా ఇదిగో మా దావీదు మమ్మల్ని పంపించాడు, మీ గొర్రెలను కానీ గొర్రెల కాపరులు కానీ ఏ కీడు చేయకుండా చక్కగా రక్షణ కవచం వలె కావలి వారుగా ఉండి ఎంతో మేలు చేశాము కాబట్టి దావీదు ఈ విధంగా పంపించాడు అని అంటే ఏమాత్రము దయలేనివాడు అనమాట. మీకు అర్థమైందా? అతడు దుర్మార్గుడు, మూర్ఖుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? అర్థం చేసుకునేటువంటి స్థితి లేదన్నమాట. అంటే ఏమి అర్థం చేసుకోకుండా ఏం చేస్తాడు అంటే మంచి బుద్ధి కాదు అతడిది, మంచి ఆలోచన కాదు, మంచి స్వభావం కాదు. అందుకనే మనము నాబాలులాగా ఉండకూడదు. నాబాలు అదొక తత్వము కలిగినవాడు. అందుకనే నాబాలు ఏ విధంగా అయితే తిరస్కరించాడో అలాగే, ఎందుకంటే అది రెండవ రాకడకు ఛాయిగా ఉంది. ఆయన నామని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏది అడిగాడో దాన్ని ఏం చేశాడు చెప్పండి? దావీదు దేన్ని కోరాడో దాన్ని ఏం చేశాడు? నాబాలు తిరస్కరించాడు. ఈనాడు కూడా వధువు సంఘాల్లో ఉన్నవారు ఆయన చేయమన్న దాన్ని, ఆయన అడిగిన దాన్ని తిరస్కరిస్తున్నారు. ఆయన ఏమడుగుతున్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయడి, ఇదిగో లోకం అంతం కాబోతూ ఉన్నది కాబట్టి దాన్ని విడిచిపెట్టి రండి. ఆయన ఏమడుగుతున్నాడో దాన్ని నువ్వు చెయ్యాలి. ఏది చేయమని అడుగుతున్నాడో దాన్ని నువ్వు చెయ్యాలి. కానీ నాబాలు ఏం చేసేవాడు చెప్పండి? నేను ఎందుకు వినాలి? నాకు తెలీదా? నేను ఎందుకు చెప్పినట్టు చేయాలి? తనకి తెలుస్తున్నటువంటి ఒక భావం కలిగి తిరస్కరించే స్వభావం కలిగిన వాడు అనమాట. మిడిమిడి జ్ఞానముతో తెలిసి తెలియకుండా ఏదో తెలిసినట్టుగా, దావీదుకైనా నాకు తెలుసులే. పిల్లారా, ఈనాడు కూడా సంఘాలు అలాగే అంటారే, ఫిలోమోనుకైనా మాకు తెలీదా రెండవ రాకడ గురించి, గారికైనా మాకు తెలీదా అని మత్స్యాగ సంఘాలు. ఈ విధంగా ప్రతి సంఘము కూడా ఏం చేస్తున్నారంటే మాకు తెలుసునని అనిపించుకోవాలని ఉద్దేశంతో ఏం చేస్తానని చెప్పండి? సంఘాలని ఆయన రాకడని తిరస్కరిస్తున్నాయి, ఆయన యొక్క వాక్యమును తిరస్కరిస్తున్నాయి. ఎక్కడ కూడా నాబాలు ఏం చేస్తున్నాడంటే, దావీదెవడో తెలియని వ్యక్తి, దావీదెవడో మాకు తెలీదు, తెలియని వ్యక్తికి మేము ఎందుకు చేయాలి? ఏమండి, దావీదు బైబిల్లో వీళ్ళు ఎదే అంటారు, బైబిల్లో 8వ దూత గురించి ఎక్కడుంది బైబిల్లో? ఏమండి, బ్రహ్నాం గారి తర్వాత ఏ వర్తమానం ఏమీ లేదు, బ్రహ్నాం గారు సమస్తము చెప్పేశారు, మాకంతా తెలుసు అనేటువంటి స్వభావంతో ఉండేటువంటి వారు ఈనాడు నాబాలు లాంటి వారు ఉన్నారు. ఈ నాబాలు ఎలాగైతే దావీదుని తిరస్కరించాడు, ఈనాడు కూడా ఈ సంఘాలు అంటే వధువు సంఘాలు, అనేక సంఘాలు అన్నీ చెప్పడం లేదు. ఈ యొక్క రెండవ రాకడను కూడా, వేకు చుక్క యొక్క రాకడను కూడా తిరస్కరిస్తూ ఉన్నాయి. అందుకని ఆయన దావీదు ఈనాడు అంటే దావీదు ఏమంటే కుమారుడుగా ప్రకాశమానమైన వేకు నక్షత్రముగా, దావీదు నక్షత్రముగా, దావీదు కేడముగా, హల్లెలూయా హల్లెలూయా. మోటోడంటే అదే అర్థము చేసుకునేటువంటి స్వభావము లేనివాడు, గ్రహించలేనివాడు, ప్రత్యక్షత లేనివాడని కూడా మనం చెప్పచ్చు. ప్రత్యక్షత ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? దానివల్ల కలిగే ప్రతిఫలాన్ని ఎరిగితే పట్టుకుంటాడు. ప్రత్యక్షత లేదు అతడికి. కాబట్టి పిల్లారా, అప్పుడు ఏం చేశాడో మీరు చూడండి. నేను సంపాదించుకునే అన్నపానములు, నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇచ్చునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి తావు పట్టుకొని పోయి అతనికి మాటలని తెలియజేశారు. అంతటి దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొని దావీదు కోడను కత్తి ఒకటి ధరించుకొనిను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచారు. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను. చూడండి పరిస్థితి ఏమైపోయింది చెప్పండి.
అంటే ఇతడి ప్రవర్తన ఎలా ఉందంటే దావీదుకి కోపం రేపేలాగా, సర్వశక్తిమంతునికి విధేయత లేనివాడుగా, లోబడని వాడుగా ఉన్నాడు. కాబట్టి దావీదు అతడిని హతమార్చవల్లని, అతన్ని శిక్షించవల్లని దావీదు బయలుదేరాడు. ఆయన గమనిస్తాడు. అంటే విరోధముగా వస్తాడు. ఇతడు విరోధంగా మాట్లాడాడు కాబట్టి, గొడవగా మాట్లాడాడు కాబట్టి, తగ్గింపు లేకుండా అహంకారంతో ఎదిరించేటట్టుగా ఎదిరించాడు. ఆమె మాట తీరు బాగోలేదు ఆ విధంగా. ఎందుకంటే ఆయన గొప్పవాడైనప్పుడు, సర్వశక్తిమంతుడైనప్పుడు దావీదుని సర్వశక్తిమంతుడు అభిషేకించుకున్నాడు. అభిషేకించబడిన దావీదుని ఇతడు విరోధంగా తయారైపోయాడు. విరోధంగా ఆలోచనలు చేశాడు, విరోధంగా మాట్లాడడం ఆరంభించాడు. అందువల్ల సర్వశక్తిమంతుడు కూడా ఏం చేశాడు చెప్పండి? అతడికి విరోధముగానే ఆయన దావీదు అతడితో ఉన్నవారు ఖడ్గములు తీసుకొని బయలుదేరారు. ఆయన గమనిస్తారు. హల్లెలూయా. అందుట్లో అతడు మోటువాడైనప్పటికీ, పనికిమాలిన వాడైనప్పటికీ, దుర్మార్గుడైనప్పటికీ కూడా అతడు లెక్కలేని తరహాగా ఉండేటువంటి వాడు. దావీదైనా ఎవరైనా కూడా లెక్క చేయడు. అతడు లెక్క లేకుండా మాట్లాడేటువంటి వాడు. పెద్ద చిన్న గౌరవం అతనికి ఏం తెలియదు. అతడు ఒక జ్ఞానం లేనివాడు అన్నమాట. ఏమి తెలియదు అతడికి, ఎవరితో ఎలా మాట్లాడాలో, దావీదు ఎవరు విన్న తర్వాత ఎలా వచ్చిన మనుషులతో ఎలా మాట్లాడాలి ఏమిటి తెలియదు అతడికి. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, మంచిగా మాట్లాడడం తెలియదు, ప్రేమగా మాట్లాడడం తెలియదు అనమాట. అలాంటి వాడు వచ్చిన వాళ్ళని ప్రేమించి చక్కగా ప్రేమతో చెప్పేది చెప్పాలి. కానీ దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడని లెగిసిపోయాడు అనమాట. మీకు అర్థమైందా? అంటే ఈనాడు కూడా వేకుచుక్కు వర్తమానం 2వ రాకడ గురించి చెప్తుంటే అలాగే లెగిసిపోతున్నారు. 7వ తర్వాత ఏ వర్తమానం లేదు. వేకుచుక్క వర్తమానం ఏంటి? అన్ని బ్రహ్మాంగారి పరిచయలు అయిపోయాయి, దాన్ని నమ్మద్దు అని ఈనాడు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? లెగుస్తున్నారు. కాబట్టి పిల్లలు అందువల్లే సర్వశక్తిమంతుని ఉగ్రత వారి మీద ఉన్నది. ఆయన నామనిస్తాను. ఎవరైతే ఈ 2వ రాకడని తిరస్కరిస్తున్నారో, త్రోసివేస్తున్నారో, నిరాకరిస్తున్నారో వారందరి మీద కూడా ఏముంది చెప్పండి? ఏముంది? సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత ఉంది. కానీ అతడి దగ్గర నుండి పనివారు మంచివారు. వాళ్ళకు తెలుసు వాళ్ళు నాబాలు మోటువాడు, జ్ఞానము లేనివాడు, బుద్ధి మంచిది కాదు, అతడు అలాగే మాట్లాడతాడు, అతడు పెద్ద చిన్న గౌరవం లెక్క అలాంటివి ఏమి తెలీదు, చెప్పినా కానీ అతడు నమ్మడు. అలాంటి అతడు దుర్మార్గుడు. కాబట్టి అతడు కాదు. అతని భార్య అయితే మంచి సుబుద్ధి కలిగింది. ఆమె చెప్పింది ఏదైనా ఆలోచిస్తుంది. ఆమె తొందరపడే మనిషి కాదు. ఆమె సుబుద్ధి కలిగినటువంటిది. ఆమె మంచి మనసు కలిగిందని అప్పుడు ఆ పనివారు అబీగయలు దగ్గరకు వచ్చి చెప్పారు. ఆయన నామనిస్తారు. ఈమె నిజమైన వధువుకు సాదృశ్యం ఉంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆ విధంగా పనివారు చెప్పినప్పుడు ఆమె కూడా నా భర్త ఏదంటే నేను ఎదా అంటాను, నా భర్త ఎలా మాట్లాడితే నేను అలాగే మాట్లాడతాను, నా భర్త తిరస్కరించాడు కాబట్టి నేను కూడా దావీదుని తిరస్కరిస్తాను, అతడు త్రావులో నేను నడుస్తాను. ఏమండి? అతడు ఎలాగ దుర్మార్గం ఉన్నాడు, నేను కూడా అలాగ ఉంటానని ఆమె అనలేదు, ఆమె నడవలేదు. ఆమె అతడు విరోధంగా మాట్లాడితే, విరోధంగా వెళితే ఈమె సమాధానముతో వెళ్ళింది. ఆయన అంటే తగ్గించుకొని మాట్లాడింది ఈమె. అతడేమో అహంకారంతో ఎదిరించినట్టు మాట్లాడాడు, లెక్క లేకుండా మాట్లాడాడు అతడు. కానీ ఈమె మాటలు ఏం కనపడుతుంది? వినయం కనపడుతుంది, తగ్గింపు కనపడుతుంది. దావీదు కంటే తను తగ్గించుకొని మాట్లాడుతుంది. ఈమెమో ఈ యొక్క నాబాలేమో దావీదు కంటే తను హెచ్చించుకొని మాట్లాడుతున్నాడు, తను గొప్ప చేసుకొని మాట్లాడుతున్నాడు, హెచ్చించుకొని మాట్లాడుతున్నాడు. కానీ ఈమె అలా కాదు. అందుకని ఈమె దీనత్వం, ఈమెలో పరిశుద్ధాత్మ ఉంది, కానీ అతనిలో దురాత్మ ఉంది. తగ్గింపు లేదు అతనిలో. కానీ ఈమెలో ఏమో చెప్పండి? దీనత్వం ఉంది. కాబట్టి ఆమె దీనురాలుగా
వినయముగా దావీదుతో సమాధానంగా, ఏదో కలహముగా కాకుండా, విరోధంగా కాకుండా సమాధానంగా మాట్లాడడము, ఆమె సమాధానాన్ని వెతుకుతుంది. అది మనము చూడగలుగుతాం. ఆయన నామనిస్తాం. నిజమైన వధువు ఎప్పుడు కూడా ఏదైనా పొరపాటు చెప్పినప్పుడు, వాక్యానికి విరోధంగా ఏదైనా ఉన్నామని చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే సమాధాన పడుతుందే తప్ప నన్ను అలాంటివేంటి ఇలాంటివేంటి అని లేచిపోదామె. అలాంటి స్వభావం కాదు ఆమె. అందుకనే ఇక్కడ ఆమె ఏం చేసిందో మనం చూద్దాం. 1 సమూయేలు 25వ అధ్యాయము అక్కడి నుండి మీరు చదవండి. పనివాళ్ళు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమాని కుశల ప్రశ్నలకై దూతలు పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాడు. అంటే జాలి కనికరము లేకుండా కఠినముగా మాట్లాడాడు. కఠినముగా అంటే మంచి బుద్ధి కాదు, ప్రేమ లేకుండా మాట్లాడాడని, జాలి లేకుండా మాట్లాడాడని, దయ లేకుండా మాట్లాడాడని, ఎవరో మాకు తెలియదని వాళ్ళ పట్ల వాళ్ళు వచ్చి అడిగితే తృణీకరించి పంపించేశాడు. లెక్క లేకుండా తృణీకరించి పంపించేసాడు అన్నమాట. లెక్క లేనటువంటి మనిషి అనమాట. ఎవరిని కూడా లెక్క చేయడం. కాబట్టి పిల్లారా, తర్వాత చూడండి. అయితే ఆ మనుషులు చూడండి, దావీదు అరణ్యములో నుండి మన యజమాని కృష్ణ ప్రశ్నుడికై దూతను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసినారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుతున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించలేదు. మేము గొర్రెలను కాయిస్తున్నంతసేపు వారు రాత్రింబగుళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారు. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వాడు కీడు నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. చూడమ్మా, మా యజమానికి అతని ఇంటి వారందరికీ వారు కీడు నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరికి అతనితో మాట్లాడనీడు, అతనితో మాట్లాడనీడు. ఇలారా, బహు పనికి మాలిన వాడు. యజమానులందరికీ తెలుసు అతను పనికి మాలిన వాడనే సాక్ష్యాన్ని పొందాడు. మంచి సాక్ష్యం లేదు. కానీ అబీగయీలుకి ఏమో చెప్పండి, ఆమె సుబుద్ధి కలిగిందని సాక్ష్యం ఇవ్వబడింది ఇక్కడ. కానీ అబీగయీలు గురించి మంచి సాక్ష్యము, ఆ జనుల్లో మంచివాడుగా, మంచి సాక్ష్యం పొందినవాడుగా, అంటే సుబుద్ధి కలిగిన వాడుగా సాక్ష్యం పొందినవాడు కాదు. కానీ సుబుద్ధి కలిగిందని సాక్ష్యం కలిగి ఉంది కాబట్టి ఆ పని వాళ్ళు ఒకడు వచ్చి ఈమెకి చెప్తే ఏమైనా ఆలోచించమని చెప్తే ఆలోచిస్తుందేమా. అంతేగాని ఆ యొక్క నాబాలులాగా ఆమె మాట్లాడదు. నాబాలులాగా ఆలోచించకుండా ఏది నోటికి వస్తే ఏది పడితే అది మాట్లాడే రకం కాదు. ఏమండి, ఈమె ఆలోచిస్తుంది, ఏమి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంది. కానీ ఇతను ఆలోచించకుండానే ఏది హృదయానికి వస్తే ఏ తలంపులు వస్తే అది మాట్లాడేస్తాడు ఇతడు. కాబట్టి ఇతడు కాదు అని చెప్పి ఆమె ఆ యొక్క అతడు అబీగయీలు దగ్గరికి వెళ్ళి అనగా ఆమెతో జరిగిన విషయం అంతా చెప్పాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అలాగా అయితే మీరు కూడా రెడీ అవ్వండి. దావీదు సంగతి ఏదో మనం తెలుసుకుందాం. మనం భాగ్యవంతులే కదా. మా ఆయన కూడా చెప్పు, గొడవకు రెడీ కమ్మని. మనం అందరం కూడా సిద్ధపడదాం, గొడవకి వెళ్దాం. కర్రలు ఎక్కడ చూడరా, కట్టెలు ఎక్కడ చూడరా. వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి, దావీదు అలాగా మన కీడు చేయడానికి సిద్ధపడిపోతున్నాడంట, మనం ఏం చేతగాని వాళ్ళవా, లేవండి మీరు కూడా అని వాళ్ళ భర్తనేమి రెచ్చగొట్టలేదు. ఏమంటే కీడు చేయనట్లు గొడవలకి ఆమె పురుగొలపలేదు. అలా పురుగొలిపితే ఆమె ఒకటే స్వభావం కలిగిన వారు. ఆమె అలా చేయలా, ఆమె తెలివైంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే, కీడు నుండి తప్పించుకోవాలంటే, ఎందుకంటే ఆయన తిరస్కరించిన వారి మీదకి ఏమవుతుంది చెప్పండి, ఉగ్రత వచ్చేది. దాన్ని తప్పించుకోవాలంటే
ఆయన ఏమడిగాడో దాన్ని చేస్తే ఏమన్నా గొడవ ఉండదు కదా, కలహం ఉండదు కదా, దావీదు కీడు చేయడు కదా అని ఆ విధంగా ఆలోచించింది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి ఏమి తన భర్త చెప్పాలి. ఎందుకంటే చెప్తే అతను లేచిపోతాడు, అతను అర్థం చేసుకునే వ్యక్తి కాదు. నేను చెప్పింది చేయాలి కానీ నువ్వేంటి అడ్డగిస్తాడు. యెషయా అవడు, దావీదు కుమారుడు అవడు, కుదరదాం అని ఆపు చేస్తాడు. అతడు హృదయం మంచిది కాదని ఆమెకు తెలుసు, అతడు దుర్మార్గుడని కూడా ఆమెకు తెలుసు. అతని యొక్క క్రియలను బట్టి చూడగా బైబిల్ చెప్తుంది, అతని క్రియలన్నీ చూసినప్పుడు, అతని చర్యలన్నీ చూసినప్పుడు మంచివిగా లేవు కాబట్టి అందుకనే ఆమె ఏం చేసిందంటే అతనితో ఏమీ చెప్పలేదు, అతడితో ఏమీ చెప్పలేదు. చెప్తే మేలేం జరగదు, చెప్తే అలాగే చేద్దాం అనే రకం కాదు, చెప్తే ఆ విధంగానే చేద్దాం అనేటువంటి మనస్తత్వము కాదు అతడిది. నేనేం చేశానో నువ్వు కూడా అలాగే చేయాలనే రకం, నేనే దుర్మార్గం చేస్తే నువ్వు కూడా దుర్మార్గమే చేయాలి. అందుకని అతడితో చెప్పినట్లయితే నన్ను కూడా దుర్మార్గమై ప్రేరేపిస్తాడు, కాబట్టి అప్పుడు నేను కూడా అతడిని బట్టి నేను చెడ్డదాన్ని అయిపోతాను, చెడ్డ క్రియలు చెడ్డ సాక్ష్యం నాకు వచ్చేస్తే అని చెప్పి ఆమె తన భర్తతో ఏమీ చెప్పక, అర్థమైందా? మీరు బైబిల్లో చూస్తే గనులారనే స్త్రీ ఉంది, ఆమె భర్త అతడు మునసలవాడైనప్పటికీ కూడా ఆమెకు అన్ని విధాలుగా కూడా అతడు సహాయం చేసిన వాడు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అబీగయీలు భర్త నాబాలు అలాంటి వాడు కాదు. కాబట్టి ఈ యొక్క అబీగయీలు ఏం చేసిందంటే సమాధానాన్ని వెతికింది. చదవడమ్మా. త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరు పడలను గార్ధముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోడి, నేను మీ వెనక నుండి వచ్చిదనని తన పరివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధము మీద ఎక్కి పర్వతములోయలోనికి వచ్చుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనెను. చూడండి, ఈవిడేం చేసింది చెప్పండి? నాబాలుకు లోబడే స్వభావం లేదు, దావీదు ఏమి చెప్తే దానికి లోబడే స్వభావము లేదు. కానీ అబీగయీలుకి లోబడే స్వభావం ఉంది, అదే దీనత్వం అనమాట. ఈ అబీగయీలు లోబడేవాడు కాదు. దావీదు అడుగు, నేను దావీదుకి నేను మాట ఏంటి, అతను లోబడటం ఏంటి అని అహంకారం ఎక్కువ. కానీ దావీదు మనిషే, అబీగయీలు మనిషే. కానీ ఇతడు లోకరీతిగా ఆస్తిపడు కావచ్చు, కానీ దావీదు రాజు, అతను అభిషేకించబడిన వాడు. రాజు మాట వినాలి, సర్వశక్తిమంతుడి మాట వినాలి. దావీదు ప్రవక్త కూడా. బైబిల్లో మనం చూసినట్టు కీర్తన గ్రంథం అతడు ప్రవక్తగా కూడా కనపడతాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువలన ఈ యొక్క అబీగయీలు ఏం చేసిందనంటే ఆమె సుబుద్ధి కలిగనంటే ఏమేమి కావాలో అవన్నీ ఏమేమి అడిగారో వాటన్నిటిని కూడా తీసుకుని వెళ్ళింది. ఆయన నామనిస్తాడు. అందుకనే మనల్ని కూడా ఆయన ఏమి అడుగుతున్నాడో, లోకాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి, ప్రార్థించమంటే ప్రార్థన చేయాలి, సమాధానంగా ఉండమంటే సమాధానంగా ఉండాలి, ఆయన యందు ఆనందంతో ఉండమంటే ఆనందంగా ఉండాలి. నేను వినను, విరోధంగా ఉంటాను, నేను ఆనందించను, నేను లోకమందు ఆనందిస్తాను, ఆయన యందు ఆ విధంగా వెళితే నువ్వు ఆ యొక్క నాబాలు లాంటి వాడివే, నాబాలు లాంటి దానివే. నాబాలు వినేవాడు కాదు, తన ఇష్టం వచ్చినట్లుగా నడిచేవాడు, తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. అబీగయీలు అలా కాదు, రాజు ఇష్టాన్ని నెరవేర్చడానికి వెళ్ళింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. రాజు చెప్పినట్లుగా చేసింది. రాజు ఏమి అడిగాడో ఆహారం అంతటిని కూడా ఆమె తీసుకుని వెళ్ళింది, ఎదురు వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సమాధానాన్ని వెతికిందే తప్ప రాజుతో మనం విరోధంగా ఉండకూడదురా,
రాజుతో మనం కలహం పెట్టుకోకూడదు, మనకే ప్రమాదము అని సమాధానంగా వెళ్ళింది. నువ్వు కూడా సహోదరులతో సమాధానంగా ఉండు. కలహంగా ఉన్నట్లయితే వారు కాదు కానీ సర్వశక్తిమంతుడే నిన్ను శిక్షిస్తాడు. అది నువ్వు గ్రహించాలి. కాబట్టి పిల్లారా, అందువల్ల ఇక్కడ సర్వశక్తిమంతుడు పిల్లారా ఈ రెండవ రాకడలో ఎలాగో అక్కడ కూడా అదే విధంగా. కాబట్టి అబీగయీలు సుబుద్ధి కలిగింది, చాలా తెలివైనది ఆమె ఏం చేసిందనంటే రాజు అతడు ఒక ప్రత్యక్షత కలిగింది ఆమె. ఈ నాబాలుకి ఏమి లేదు చెప్పండి, ప్రత్యక్షత లేదు. అందువల్ల కొన్నిసార్లు నీ భర్తలు ఎవరైనా అన్యులుగా కానీ మత్స్యాగ సంఘాల వాళ్ళగా కనుక ఉన్నట్లయితే, వాళ్ళు ప్రత్యక్షత లేని వారుగా ఉన్నట్లయితే, వాళ్ళు ఈ రాకడను తిరస్కరించే వాళ్ళుగా ఉన్నట్లయితే, అంగీకరించని వాళ్ళుగా ఉన్నట్లయితే, నీవు కూడా నీ భర్తకు ప్రతిదీ నువ్వు చెప్పి చేయాలి. ఎందుకంటే వాళ్ళు దానికి ఒప్పుకోరు, వాళ్ళు దానికి అంగీకరించరు. నాబాలులాగా వాళ్ళు తిరస్కరిస్తారు. వాళ్ళు నువ్వు సమాధానం వెతుకుతుంటే వాళ్ళు విరోధంగా ఉంటున్నారు, ఆయనకి విరోధంగా, ఆయన వేకు చుక్క రాకడికి విరోధంగా ఉంటుంటారు. అటువంటప్పుడు నీవు నీ భర్తకైనా నువ్వు చెప్పకుండా ఆయన కోసం నువ్వు చేయవలసింది చేయడమే. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీవు రక్షించబడాలనుకుంటే, నువ్వు రక్షించబడాలి, నువ్వు ఎత్తబడాలనుకుంటే, మరి ఆయన విడిచిపెట్టబడే పరిస్థితులు కనపడుతున్నాడు. ఆయన రక్షించబడే స్వభావం ఆయనలో కనబట్టలేదు. అలాంటి సమయంలో నువ్వేం చేయాలి చెప్పండి? నీ భర్త మార్గంలో వెళ్ళిపోతే ఏమైపోతావు? ప్రమాదంలో పడిపోతావు. ఎందుకంటే అతడు మత్స్యాక సంబంధమైన వాడు, నమ్మడు. అతడు అన్యుడవచ్చు, అతడు నమ్మడు. కాబట్టి నువ్వు వాళ్ళకి ఆయన కోసం ఏదైనా చేసేటప్పుడు, సర్వశక్తిమంతుడు ఏదైనా అడిగినప్పుడు నీవు ఆయనని నెరవేర్చాలి. ఆయన నామన స్తోత్రం. ఎందుకంటే ఆత్మ సంబంధంగా ఆయనే భర్త. వీళ్ళు శరీరానికి సంబంధించిన భర్తలు మాత్రమే వీళ్ళు శరీరంగా చేయవలసింది చేయాలి. కానీ ఆత్మ సంబంధంగా దావీదుకి ఏం చేయాలని చేసింది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చెప్పినా అతడు వినడు, అడ్డు పుల్లేస్తాడు, అడ్డగిస్తాడని ఆమెకి తెలుసు. అతడు స్వభావం ఆమెకి, అతడు గుణం ఆమెకి తెలుసు, అతడు చేయనివాడని తెలుసు. అందుకని అతనికి ఏమీ చెప్పకుండా బయలుదేరి వెళ్ళి దావీదుని అతని యొక్క జనులు ఆమె కలుసుకుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే సమాధానంగా వెళ్ళినప్పుడు ఏదైనా మేలే జరుగుతుంది. విరోధంగా వెళితే ఏం జరుగుతుంది చెప్పండి? కీడే జరుగుతుంది. సమాధానంగా వెళితే మేలే కలుగుతుంది నీ జీవితంలో ఎప్పుడు కూడా. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తర్వాత చూడండి. అంతకు మునుపు దావీదు నాబాలు కలిగిన దాని అంతట్లో ఏదీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచు వచ్చి తిని, వ్యభిచారమున నాకు అపకారం చేసినాడే అని అనుకుని అతనికున్న వారిలో ఒక మగపిల్లవాడిని నేను తెల్లవారున్నప్పటికీ నేను లేదా సర్వశక్తిమంతమైన గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగు చేయునుగా కని ప్రమాణం చేసిండెను. అబీగయీలు దావీదును కనుగొని గార్ధవము నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని అతనితో ఇట్లా నాయన నామనిస్తారు. హల్లెలూయా. అబీగయీలుకని నాబాలుకు అంత వ్యత్యాసం ఉంది. అబీగయీలు ధీరత్వము కలిగినది, తగ్గింపు కలిగింది. నాబాలు అయినట్లయితే అలా తగ్గించుకున్నాడా? ఏమండి, దీనత్వాన్ని చూయించాడా? దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? బ్రహ్లాం గారు ఎవరు? ఈనాడు మా శాసన్ గారు ఎవరు? ఫిలోమోను ఎవరు? ఈనాడు కూడా సంఘాలు ఆ విధంగా మాట్లాడుతాయి. నిన్ను కూడా అదే విధంగా ఉంటాయి. నిజమైనది ఎవరు? అహంకారముగా. కానీ పిల్లారా, ఈమెలో మనము ధ్యానత్వాన్ని మనము చూస్తున్నాం. ఆయన నామనిస్తాం. అది అహంకారం ఉందనుకోండి, దావీదు పాదం మీద పడుతుందా? దావీదు పాదాలని పట్టుకుంటుందా? ఏమండి, ధీరత్వాన్ని చూయిస్తుంది. ఆయన నామని స్తోత్రం.
హల్లెలూయా సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదములు పట్టుకొని ఇట్లను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. చూడండి, ఆమెకు అది తప్పు అంటే నాబాలు తప్పు చేశాడు అని ఆమెకు తెలుసు. హల్లెలూయా. నాబాలు ఎందుకంటే రాజుని ఎదిరించడం అనేది దోషమే, పాపమే. కానీ ఈమె అలా చేయలేదు. ఈమె ఏం చేసింది చెప్పండి? ఈమె ఏం చేసింది? ఓ సమాధానంగా వెళ్ళింది. హల్లెలూయా. ఈ దోషము నాదని ఎంచుము అంటే తన భర్త దోషాన్ని కూడా తన మీద వేసుకుంటుంది. ఎంత మంచి బుద్ధి కలిగిన స్త్రీ చూడండి. అయ్యా, నా భర్త మోటువాడు, మోటు మనిషి, అర్థం చేసుకునే వ్యక్తి కాదు, అందువల్లే అతడు దుర్మార్గుడు, బహు పనికి మాలిన వాడు, అతడికి తెలియదయా, అతడు చేసిన దోషాన్ని నాదని అనుకో, నేనే చేశాను అనుకో. ఇది అర్థమైందా? అంటే తన యొక్క దోషాలు ఏం చేస్తుంది చెప్పండి? అంటే తన భర్త యొక్క దోషములను తను చేసినట్లుగా ఆమె, నేనే నిన్ను ఎదిరించానయ్యా, నేను నిన్నే, దావీదెవడు, యెషై కుమారుడెవడు, నేనే నిన్ను తిరస్కరించాను అన్నట్లుగా తన భర్త యొక్క దోషములను తన మీద వేసుకుని, అందుకనే ఆమెలో ప్రేమ కనపడుతుంది. ఆయన అతనిలో ప్రేమ లేదు, అతనిలో ఏమి లేదు చెప్పండి? ప్రేమ లేదు. కానీ ఆమెలో బహు దుర్మార్గుడైనప్పటికి కూడా, ఆ నాబాలు పనికిమాలిన వాడైనప్పటికి కూడా ఆమె భర్తను ప్రేమిస్తూ ఉన్నది కాబట్టి ఆమెలో మెస్సయ్య ప్రేమ ఉంది. మెస్సయ్య కూడా ఏం చేసేవాడు చెప్పండి? వీళ్ళేం చేస్తారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించును ఆయన. ఈమె ఏమంటుందంటే, నా భర్త చేసిన దోషములు నాయిగా ఎంచమంటుంది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏమంటుంది? నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలు ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలుని లక్ష్య పెట్టవద్దు. అంటే అతని మాటలు మీరు లక్ష్య పెట్టదై మనసులో పెట్టుకోవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడా, పంపించిన పనివారు నాకు కనబడలేదు. నేను నా ఏలినవాడా, యావే జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యావే నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించున్న మాట నిజమని, యావే జీవము తోడు, నీ జీవము తోడని అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను వారును నాబాలు వలె ఉందురు గాక. అయితే నేను నా ఏలినవాడగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. చూడండి, నా తప్పు క్షమించబడి, వాస్తవానికి ఆమె తప్పు చేయలే, కానీ చేసింది ఎవరు? ఆ భర్త చేసిన తప్పుని క్షమించబడుతూ, అతను మోటువాడయ్యా, అతని తెలియదయ్యా. అదే సమాధానంగా మాట్లాడడం రావాలి. చాలా మందికి సమాధానంగా మాట్లాడడం రాదు. ఆమె మాట, అందుకని నీ మాటలను బట్టే నీ హృదయము నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ మాటలు ఉంటాయని బైబిల్ చెప్తుంది. ఆమె హృదయంలో ఏమి నిండి ఉంది చెప్పండి? ఏమి నిండి ఉంది? నాబాలు హృదయంలో నిండి ఉంది వేరు, ఆమె హృదయంలో నిండి ఉన్నది వేరు. నాబాలు హృదయంలో దావీదు మీద వ్యతిరేకత నిండి ఉంది, విరోధం నిండి ఉంది, అందుకని విరోధమైన మాటలు వచ్చేసాయి. కానీ ఈమె దావీదు పట్ల ఒక మంచి హృదయం ఉంది. మంచి హృదయంలో మంచిగా దావీదు గురించి ఉంది. అందుకని ఆమె ఏం చేసిందనండి, దావీదు దగ్గరికి వెళ్ళి సమాధానంగా మాట్లాడింది. అంతేగాని చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? ఏ సహోదరుడితో ఏదైనా విరోధంగా ఉందనుకోండి, వెళ్ళి సహోదరుడా, నేను ఈ విధంగా నీ విషయంలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించి సహోదరుడా, నేను ఇలాగ చేయాల్సింది, అలా జరిగిన విషయం అంతా చెప్పరా. ఇవేం చేస్తాను చెప్పండి? నాబాలు అలాంటి వాడు, దాచేస్తారు.
ఒక రకమైన ప్రేమ. వాళ్ళ భర్త చేసిన తప్పులు చెప్పరు, ఏమి చెప్పరు, దాచిపెడతారు. ఏమిటి దాచిపెడుతుందా? అయ్యా అతడు మోటువాడు, దుర్మార్గుడు, అతనికి ఏమీ తెలియదు, అతడు జ్ఞానం లేనివాడు, అతడు ఆ విధంగా చేశాడు కాబట్టి క్షమించు. ఆ విధంగా అతడు తన భర్త చేసిన తప్పులు కూడా చెప్తూ క్షమించమని అడుగుతుంది. ఆయన మనస్తారు. ఎప్పుడు కూడా ఎవరినైనా నువ్వు ఏదైనా అడుగుతున్నావు అనుకోండి, వెళ్ళి నువ్వు చేసిన తప్పు ఏంటో చెప్పి అప్పుడు క్షమించమని అది అడగరావు. నీకు అర్థమైందా? వాక్యమైన ఎప్పటి వరకు విరోధంగా ఉంటారు, ముఖం ఎత్తి పట్టుకోవడం, లేకపోతే అలా ఇలా ఉంటారు. ఏమండి సహజంగా ఎక్కడైనా మీరంటే మీరే కాదు, మీరు అలా ఉండారు లేదు, అది మీ ఇష్టం అనుకోండి. ఎక్కడైనా సహజంగా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ మీద విరోధం ఏదైనా ఉందనుకోండి, ఏదైనా విన్నారనుకోండి, ఆవిడ పశ్చాత్తాపం కలిగింది అనుకోండి, వెళ్ళి వాళ్ళకి ఏమైనా చక్కగా ఏమైనా మామిడి పండ్లు లేకపోతే ఏ ఒకటి ఇచ్చి మెదలకుండా వచ్చేస్తారు. ఆవిడ అలా వచ్చిందా? ఆమె రాలేదు. సమాధానకరమైన మాటలు. అందుకని నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ మాటను బట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది. నాబాలు మాటలను బట్టి నాబాలు మీదకి తీర్పు రాబోయింది, తీర్పు ఉన్నది. కానీ అబీగయీలు యొక్క మాటలను బట్టి ఆమె హృదయం నిండిన దాన్ని బట్టి ఆ మాటలు వచ్చేస్తాయి. ఎందుకంటే తప్పు చేశాను, దోషం చేశామనే బాధ ఆమెలో ఉంది. నా భర్త దోషం చేశాడు, నా భర్త తప్పు చేశాడు, దావీదు విషయంలో సరిగా ప్రవర్తించలేదు నా భర్త అని ఆమెలో బాధ ఉంది. కానీ నాబాలుకు ఆ బాధ ఏం లేదు. నేను కరెక్ట్గా చేశాను, కరెక్ట్గా నడిచాను, ఇంకా నా భార్యకే తెలీదు, నేను కరెక్ట్ అయినోడిని అన్న భావంతో ఉన్నాడు ఇతడు. ఏం పశ్చాత్తాపం లేదు ఇతలో. అయ్యో వచ్చారు కనికరపడలేదే అనే బాధ ఏమన్నా ఇతడికి? దయ చూపించలేదన్న బాధ ఏమన్నా ఇతడికి? జాలి చూపించలేదన్న బాధ ఏమన్నది ఇతడికి? ఏ బాధ లేదు. అతడు కఠినుడుగా, ఇక్కడ అదే రాయబడింది, అతడు కఠినుడుగా కఠినంగా మాట్లాడాడు, కఠినంగా మాట్లాడాడు ఉంది. కాబట్టి నీవు కూడా ఈ సమయంలో ఎలా ఉండో ఆలోచించి ఆమె వెళ్ళి తన దోషాలన్నీ కూడా చెప్పి అప్పుడు క్షమించమని అడుగుతుంది. ఆయన నామనిస్తారు. నీవు కూడా ఆయన విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే క్షమించని. ఏదో నోటి మాటతో అనేయడం కాదు, ఆ తప్పు ఏమిటో చెప్పాలి. నువ్వు ఏం తప్పు చేసావో నువ్వు మాటల ద్వారా ఒప్పుకొని ఆ విధంగా చెప్పినప్పుడే హల్లెలూయా హల్లెలూయా. అంతేగాని తప్పు అయిపోయిందండి అని ఏదో ద్రాక్ష కాయలు, అలాగే అంజూరపు కాయలు, లేకపోతే రొట్టెలు, మేక మాంసము, లేకపోతే పొట్టి గొర్రె మాంసము అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చి, వందనాలండి దావీదు గారు, వందనాలు, తినండి, మీరు మీ పిల్లలు బాగా చేయండి, కూర్చోండి, బాగా చేయండి, వందనాలండి అని వచ్చిందా? సమాధానముగా మాట్లాడింది. ఆయన నామనిస్తారు. అంటే సమాధానంగా మాట్లాడడం అంటే ఏమిటారు చెప్పండి? మన దోషములను మనం ఒప్పుకుంటూ మాట్లాడడమే. హల్లెలూయా హల్లెలూయా. ఏదన్నా దొంగతనం చేసామనుకో, ఉదాహరణకి చెప్తున్నా, ఆయన నేను ఫలాని సమయంలో ఫలాని ఇంటి దగ్గర నేను దొంగతనం చేశాను, నేను ఇప్పుడు దోషినయ్యా, నేను దోషం చేశానయ్యా, తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు చేసి ఒప్పుకోవాలి. ఆ విధంగా నువ్వు ఏమి దొంగతనం చేసావో దాన్ని అలాగే ఒప్పుకొని, అలాగే చెప్పి, నువ్వు చేసిన దొంగతనాన్ని చెప్పి ఈ తప్పును క్షమించాయని అడిగితే అదే సమాధాన పడడం. ఆయన నామనిస్తారు. అంతేకాని అదేమి నువ్వు ఏం చేసిన తప్పేదో చెప్పకుండా, మాట్లాడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమండి ఊర్లో గారిలో లేకపోతే ఏదో ఒకటి ఇచ్చి, వందనాలండి, శుభ్రంగా తినండి, పడుకోండి అని చెప్పి వచ్చావు అనుకో, ఏమి సమాధాన పడినట్టు కాదు. అది కరెక్ట్గా పూర్తిగా జరగలేదు. అక్కడ నీ దోషం పోదు. అలా చేసినంత మాత్రం నీ నోటి మాటను బట్టి నిర్దోషివి కావాలి. నువ్వు ఒప్పుకున్నప్పుడే నిర్దోషి అవుతావు తప్ప. ఎందుకని నాబాలుకు ఒప్పుకునే మనసు లేదు. అతను ఒప్పుకునేవాడు కాదని ఆమెకు తెలుసు. ఆమె ఒకవేళ వెళ్ళి, అయ్యా నా ప్రియమైన భర్త, మీరు తప్పు చేశారు, దోషం చేశారు, ఆయన ఆ విధంగా మనం ఎదిరించకూడదు, అతడు దావీదు ప్రవక్త, అభిషేకించబడిన వాడు, రాజు అతడు, అలాంటి నువ్వు ప్రవర్తించకూడదని చెప్పినా అతడు వినడని ఆమెకు తెలుసు, అతడు లెక్క చేయడని ఆమెకు తెలుసు. అందుకని అతడితో సంబంధం లేకుండానే ఆమె వచ్చి ఏం చేసి చెప్పండి? సమాధానం
సమాధానంగా మాట్లాడింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, నా ఏలినవాడా, నా ఏలినవాడా, యావే జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యావే నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను రక్షించునన్నమాట నిజమేనని యావే జీవము తోడు, నీ జీవము తోడని ప్రమాణం చేయుచున్నాడు. నీ శత్రువులను నా ఏలిన వాడునైనా నీకు కీడు చేయని ఉద్దేశించు వారును నా బాలువలే ఉందురుగాక. చూడండి, ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అన్నీ చెప్పిన తర్వాత ఏమాటది చెప్పండి? నేను నీ యొద్దకు తెచ్చి నీ కానుకలని, హల్లెలూయా, హల్లెలూయా, మాటలతో ఉన్నారు. మాట బైబిల్ చెప్తుంది, నీ మాటలను బట్టి నువ్వు నిర్దోషి అవుతావు. ఆమె మాటలను బట్టి ఆమె నిర్దోషిరాలైంది. అలాగే నాబాలు తన మాటలను బట్టి దోషి అయిపోయాడు. నువ్వు నాబాలు వలె ఉన్నావేమో గుర్తు తీసుకో, ఆలోచించుకో. లేకపోతే అబీగయీల వలె ఉన్నావా? ఆలోచించుకో. నాబాలు వలె ఉంటే, నాబాలు వలె ఉన్నాను, అబీగయీలు ఒప్పుకుంది కదా, అలాగే నా భార్య ఒప్పుకుంటలే అని అనుకోగాకు. నువ్వు ఒకవేళ అలాగుంటే నువ్వు కూడా అబీగయీలు వలె, పురుషుడా అబీగయీలు వలె నీవు కూడా ఆయన ఒప్పుకో. ఎందుకంటే ఆమె వధువుకు సాదృశ్యంగా ఉంది. ఆయన నామనిస్తారు. వధువరగా పురుషుడు, పిల్లలు. ఎందుకంటే వధువు అంటే ఒక వ్యక్తి కాదు, వధువు అంటే విశ్వవ్యాప్తంగా ఉంది. విశ్వాసులకు సమూహమే వధువు అయింది. హల్లెలూయా. అంతేగాని మూగమొద్దులాగా లేదు ఆమె, రోబోలాగా నిలబడలేదు ఆమె, నోరు తెరిచి మాట్లాడి హల్లెలూయా, ఏదో నన్ను క్షమించండి అని అనలేదు. మొత్తము చెప్పింది, నా భర్త ఇలాంటి వాడు, మేము ఇలాగ చేశాం, మమ్మల్ని ఇలా క్షమించండి. హల్లెలూయా. తను చేసిన తప్పంతా చాలా మంది అలా చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, సిగ్గుపడుతుంటారు. కొంతమంది చెప్పుకోవడానికి గర్వం వడ్డీ ఇచ్చేస్తాం. మనం అలా చెప్పామనుకో లోకం అయిపోతాం, విలువ ఉండదేమో, గౌరవం ఉండదేమో, మనం దోషిగా అనుకుంటారేమో, ఎలా అనుకుంటారో అలా అనుకుంటారేమో. ఈ యొక్క అహంకారం కలిగిన వాళ్ళు ఇలాగా చెప్పరు, ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మరి ఆవిడ సిగ్గుపడిందా? ఏమండి, ఏమైనా అహంకారం ఉండి అలా ఇలా అనుకుంటారేమో, అలా అయితే లోకం అయిపోతానేమో. ఏమండి, అలాగ అనుకుని ఏమైనా చెప్పకుండా మానిందా? లేదు. హల్లెలూయా. అందుకని ఆ విధంగా ఒప్పుకోవడంలో ధైర్యం ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ధైర్యంగా ఆ విధంగా ఒప్పుకుంటాడు. పరిశుద్ధాత్మ లేనివాడు ఒప్పుకోడు. పరిశుద్ధాత్మ లేనివాడు ఏం చేస్తాడు చెప్పండి? అన్ని నెగటివ్ ఆలోచనలు వచ్చి ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాం. కానీ ఆమె పరిపూర్ణంగా ఒప్పుకుంది. ఆయన నామనిస్తారు. ఏం దాచుకోకుండా చెప్పి ఒప్పుకుంది. తను ఏం తప్పు చేసిందని దోషారోపణ చేస్తాం హృదయం అంతా చెప్పినప్పుడు ఆమె హృదయానికి నెమ్మది ఇచ్చింది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, చూడండి, నీ దాసురాలైన నా తప్పుని క్షమించుము, నా ఏలిన వాడకు నీవు యావే యుద్ధమును చేయుచున్నావు గనుక నా ఏలిన వాడకు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినమునటును నీకు అపాయము కలుగుకుండును, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైను ఎవడైను ఉద్దేశించినలా నా ఏలిన వాడకు నీ ప్రాణము నీ సర్వశక్తిమంతుడు యావే యుద్ధనున్న జీవపు మట్టులో కట్టబడును. ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువులను నీ ప్రాణములను విసిరివేయును. యావే నా ఏలిన వాడకు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడునకు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడకు నీవు పగ తీర్చుకునినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడకు నీకు ఎంత మాత్రమును కలుగకపోవునుగాక. యావే నా ఏలిన వాడకు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలకు నన్ను జ్ఞాపకం చేసుకును అని ఆయన నామనిస్తారు.
చూడండి, నీకు నీకు సర్వశక్తి తోడైండును గాక, యుద్ధాల్లో విజయం దొరుకును గాక. చూడండి, చాలా మంచిగా మీ కుటుంబానికి ఆయన తోడైండును గాక. సమాధానం పడిన తర్వాత ఏదైనా పొరపాటు మంచిగా మాట్లాడాలి, మంచిగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఆ విధంగా మాట్లాడింది, ఏమి సిగ్గుపడ్డా, చాలా మంచిగా. మరి అలాంటి వారి పట్ల ఆయన కనికర పడతాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువమ్మా. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు సర్వశక్తిమంతుడైన యావేకు స్తోత్రము కలుగును గాక. ఈ విధంగా సమాధానం కలుగుటకై, ఇదిగో నేను ఈ విధంగా విరోధంగా బయలుదేరాను, మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి నేను బయలుదేరాను. అయితే నీవు ఎదుర్కొని వచ్చావే, సమాధానం వచ్చావే. సర్వశక్తిమంతులకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మనము ఎప్పుడు ఆయన విషయంలో సమాధాన పడుతూ ఉంటే ఆయనకే మహిమ కలుగును గాక. ఈ సహోదరుడు వచ్చి నీతో సమాధాన పడితే, చూసావా వాళ్ళ తప్పు తెలుసుకొని నా కాళ్ళ దగ్గరకు వచ్చారు, చూసావా వాళ్ళ తప్పు తెలుసుకొని నా దగ్గరకు వచ్చారు, చూసావా అన్నాడు దావీదు. వాళ్ళకి బుద్ధి వచ్చింది, బుద్ధి వచ్చి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నేనంటే ఎందుకు తెలుసుకున్నారు. ఇప్పుడు నేనేదో దావీదులని రాజులని ఇంతకుముందు ఇష్టం వచ్చిన మాట్లాడారు, ఇప్పుడు నా కాళ్ళ దగ్గరకు వచ్చారు, నేనంటే ఏదో తెలుసుకున్నారు అని అనుకుంటారు. అహంకారం కలిగిన చాలామంది, తెలివితేటలు లేక. కానీ ఈ దావీదు అలా అనుకోలేదు. సమాధానము కలిగినందుకు, ఆమె వచ్చి ఆ విధంగా మాట్లాడినందుకు, ఆమె అవన్నీ తీసుకొచ్చినందుకు ఆయనకు స్తోత్రములను గాక. నీ దగ్గర కూడా ఎవరన్నా వచ్చి సమాధాన పడితే, చూసావా నా దగ్గరకు వచ్చారు అని ఏదో గర్వించి ఇంకా ఏదో గొప్ప హెచ్చించుకోవడం కాదు. నాయనా, నాకు నా సహోదరుడికి మధ్య ఈ విధంగా సమాధానం కలుగు చేసినందుకు నీకు స్తోత్రములు నాయనా అని గర్వపరచాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. సరస్సు మెస్సయ్య కూడా చాలా సంతోషపడతాడు ఆ విధంగా సమాధాన పడితే. సమాధాన పడాలా. నేను ఇంతవరకు లోకముని ప్రేమించాను, నన్ను క్షమించాయా. ఇంకో వాటిని వీటిని ప్రేమించానయ్యా. ఆ మెయిన్ రోడ్లో ఆ బట్టలని ప్రేమించాను, లేకపోతే అవి ఇవన్నీ ప్రేమించాను, నన్ను క్షమించాయా. లేకపోతే నా సహోదరుడిని నేను అంతరంగంలో తప్పులు పెట్టుకొని, దోషాలు పెట్టుకొని, ఏదో తప్పులు బట్టి నేను అతన్ని తృణీకరిస్తూ వచ్చానయ్యా, నన్ను క్షమించాయా. ఇదిగో ఫలానా చోట ముఖం ఎత్తి పట్టుకున్నాను, నన్ను క్షమించాయా. అలా ప్రతి విషయంలో ఏం చేయాలి చెప్పండి? ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు చేసిన తప్పుని నువ్వు చెప్పి ఒప్పుకొనుడి ద్వారా నీకు సమాధానము కలుగుతుంది. ఆయన నామమున. నీ మీదకి ఆయన ఖడ్గము రాదు, నీ మీద ఆయన ఉగ్రత రాదు. సర్వశక్తిమంతుని ఉగ్రత రెండవ రాకడలో నువ్వు తప్పించుకోవాలంటే నీవు ఆ వర్తమానం విన్న తర్వాత ఆ విధంగా లేకపోతే, నేను ఆ విధంగా లేనయా, అపరాధునయా, దోషినయా, నీ జీవితంలో నీ హృదయంలో ఏ తప్పులైతే గుర్తుకొచ్చాయో, ఏ అయితే జ్ఞాపకం వచ్చాయో అవన్నీ కూడా ఒప్పుకొని సమాధాన పడినప్పుడు నీకు ఆయన యొక్క ఖడ్గము నీ మీదకు రాకుండా, ఉగ్రత నీ మీదకు రాకుండా నువ్వు ఎత్తబడి రక్షించబడతావు. ఆయన నామమున. నాబాలులాగా నువ్వు ప్రవర్తించావు, శిక్షించబడతావు. అదే తర్వాత చూడండి ఒకసారి పిల్లరా. ఆ తర్వాత చదువమ్మా. నేను పగ తీర్చుకోనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకు చూడండి, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. నువ్వు నువ్వు వాక్యానికి విరోధంగా నడుస్తున్నావు కాబట్టి ఆయన ఉగ్రత నీ మీద ఉంది. ఈ వర్తమానం అయిన తర్వాత నువ్వు సమాధాన పడ్డావు, అప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఆశీర్వాదం పొందుతావు. ఆయన నామమున. సమాధానం పొందితే ఏమవుతుంది చెప్పండి? ఆశీర్వాదం వస్తుంది. అంతేగాని నువ్వు వచ్చి కూర్చోవడంగానే ముఖోదలో పెట్టుకొని వచ్చి సహోదరులతో మాట్లాడకుండా ముఖం దించుకుంటూ ఏదో హృదయంలో పెట్టుకొని వచ్చి గారు అంటారు, అలాంటిది ఏదో ఒకటి హృదయంలో పెట్టుకుని వాక్యం వింటే నీకు ఆశీర్వాదం ఉండదని చెప్పాడు. ఆయన నామమున. వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో కోపం పెట్టుకుని కానీ వాక్యం విన్నట్లయితే నువ్వు ఎలాంటి ఫలింపు ఉండదని చెప్పాడు ఆయన.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది ప్రమాదం అది. కాబట్టి పిల్లారా, తర్వాత చూడండి ఏమన్నాడు, నీవు చూపిన బుద్ధి విషయమై నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడలా నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు సర్వశక్తిమంతుడైన యావే జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడవబడునన్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమెను తెచ్చిన తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలను నేను ఆలకించి నీ మనం అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పిన. హల్లెలూయా. చూడండి, ఏలియా దినాలలో సర్వశక్తిమంతుడు ఏలియా దగ్గరికి సమాధానంగా వచ్చాడంటే రక్షించాలని వచ్చాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. యెజెబెలు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఎలా వెళ్ళారంటే విరోధంగా వెళ్ళాడు, సమాధానంగా వెళ్ళలా, నాశనం చేయాలని వెళ్ళాడు. కానీ ఏలియాతో ఎందుకు సమాధానంగా వెళ్ళాడు? ఏలియా దగ్గరికి సమాధానంగా వెళ్ళడానికి కారణము అబీగయీలు మనస్సు, ఏలియా మనస్సు ఒక్కటే. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నాబాలు మనసు, యెజెబెలు మనసు ఒకటే. నాబాలు మోటువాడు, యెజెబెలు కూడా అంతే. కాబట్టి పిల్లారా, ఇక్కడ చూడండి, సమాధానంగా పొమ్ము, సమాధానముగా, అందుకని సమాధానము. హల్లెలూయా. ఇక్కడ నువ్వు సమాధానంగా వెళ్ళాలి, ఆశీర్వాదంతో వెళ్ళాలి. నీవు ఏదైతే వినగలంటారు, ఒకవేళ ఏదైనా తప్పు నీ సహోదరుడు ఉన్నప్పటికీ కూడా నువ్వు వెళ్ళి క్షమించమని చెప్పు అన్నాడు. ఆయన నామనిస్తారు. అతడే నాకు వచ్చి చెప్పాలి, అతడే నా దగ్గరకు చెప్పుకోవాలి అని కొంతమంది అలాగా కూర్చుంటారు. ముఖం ఎత్తి పెట్టుకొని అలా ఉంటారు చాలామంది. వాళ్ళ ఇంటి వైపులకు వెళ్ళరు, వాళ్ళతో మాట్లాడరు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడరు, సమాధానంగా ఉండరు. ఒకవేళ వాళ్ళ తప్పైనా సమాధానం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని, ఈ తప్పు లేకపోయినా అడుగు అన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఏమో నాది పొరపాటు ఉందేమో, నీది ఒకవేళ నేను చాలాసార్లు అలాగ అనుకుంటాను. ఎవరితోనే చిన్న డిస్కషన్ జరిగింది అనుకోండి, ఏమో నాదో పొరపాటేమో, నా తప్పు లేదా అనిపించినప్పటికి కూడా, ఎదుటి వాళ్ళు తప్పుగా అనిపించినప్పుడు కూడా ఏమో నాదే ఒకవేళ పొరపాటేమో, ఎందుకైనా మంచిది వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా క్షమించండి, ఈ విషయంలో డిస్కషన్ విషయంలో పొరపాటు చేయనట్లయితే క్షమించండి అంటే ఆయన నమ్మనిస్తారు. వాళ్ళు ఏమైనా అనుకొని, చూసారా నాదే కరెక్టో, వాళ్ళది తప్పు ఇప్పటివరకు మాట్లాడారు, అసలు నాదే అతను తప్పుగా అనుకున్నాడు అని వాళ్ళు అనుకొని, ఏమైనా అనుకొని, కానీ నా హృదయం దోషారోపణ చేయకుండా ఉండడం నిమిత్తమై ఒప్పుకోలుగా మాట్లాడాలి. నామని స్తోత్రం. నువ్వు నిర్దోషం అవ్వడానికి, సమాధానం పొందడానికి, రాబో తప్పించుకోవడానికి ఆ విధంగా తగ్గించుకోవాలి. హల్లెలూయా. హెచ్చించుకునేవాడు హెచ్చించుకునేవాడు ఏం చేద్దాం, ఆ పరిచయం ఏం చేశాడు చెప్పండి, తాను నీతిమంతుడు అనుకొని ఈ సుంకరి పాపిని తృణీకరిస్తూ వచ్చాడు. తనేమో నీతిమంతుని అందరు పాపులకు తృణీకరించేవాడు. అలాగే నువ్వు కూడా నువ్వు నీతిమంతుని ఎంచుకొని వీళ్ళు పాపులు, వాళ్ళు దోషులని తృణీకరిస్తూ ఉన్నట్లయితే అది నీలో ఉన్న ఆత్మ, అది శరీరంలో ఉన్న ఆత్మ సర్పాత్మ, కయూన ఆత్మ, అది ప్రమాదకరమైన ఆత్మ. పరలోక రాజ్యం చేరువు నువ్వు ఆ విధంగా ఉంటే. చెప్పండి, అబీగయీలు వలె ఉండాలి. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని తృణీకరించు. అయ్యగారు అంతరంగంలో అడ్డుబండలను వర్తమానంలో అదే చెప్పాడు. సుంకర గురించి, పరిచయం గురించి చెప్పాడు. ఎవరినైనా తృణీకరించినా, త్రోసివేసినా అది ఆయన పని. కానీ పరిచయుడు ఏం చేస్తున్నాడంట, వీళ్ళు దోషులు, వీళ్ళు పాపులని వీడు తృణీకరిస్తున్నాడంట. అందుకని అయ్యగారు అంటారు, సర్వశక్తిమంతుడి స్థానాన్ని వీడు తీసుకొని తృణీకరిస్తున్నాడు, అది తప్పు అని చెప్పాడు. ఎవరినైనా ఆయన సన్నిధికి వచ్చినా ఆహ్వానించేవాడు ఆయనే, క్షమించడు ఆహ్వానించేవాడు ఆయనే, తృణీకరించేవాడు కూడా ఎవరు చెప్పండి, ఆయనే. అది ఆయన పని. ఎవరొకరి మీద అంతరంగంలో ఏదో పెట్టుకుని అది అడ్డుమన్నాడు ఆయన. పెట్టుకొని వాళ్ళని తృణీకరిస్తూ ఉన్నట్లయితే
నువ్వు ఆయన స్థానాన్ని తీసుకుంటున్నావు. ఆయన స్థానాన్ని నువ్వు తీసుకోకూడదు. తీర్పు తీర్చేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. కాబట్టి పరిసయ్యుడు ఆ స్థానాన్ని తీసుకునేవాడు. ఆయన స్థానాన్ని తీసుకొని తీర్పు తీర్చేవాడు. నువ్వు కూడా అలా తీసుకుంటున్నావు. జాగ్రత్త సహోదరి సహోదరుడా, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తర్వాత చూడండి, ఆ తర్వాత చదువమ్మా. ఇదంతా ఎందుకు చదివిస్తున్నానంటే దీంట్లో ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి కాబట్టి, మంచి మాటలు ఉన్నాయి కాబట్టి చదివితే మీకు చాలా చక్కగా అవి గుర్తుండిపోతాయని ఉద్దేశంతో. లేకపోతే రెండు మాటలు చెప్పేయచ్చు, కానీ అక్కడ మాటలు, వాళ్ళు పలికిన మాటలు, వాళ్ళు ఉచ్చరించినటువంటి మాటలు, సమాధానంతో కూడిన మాటలు ఏ విధంగా ఉన్నాయో, ఆ సంభాషణ, మధురమైన సంభాషణ. హల్లెలూయా. అబీగయీలుకి దావీదుకి మధ్య జరిగిన సంభాషణ, అది చదువుడు ద్వారా నేను ఎప్పుడైనా చెప్పాలంటే ఇలాగే చెప్తా దీని గురించి. ఆయన నమ్మని స్తోత్రం. హల్లెలూయా. చూడమ్మా, అబీగయీలు చూడండి, అబీగయీలు తిరిగి సమాధానంగా ఇంటికి వెళ్ళమన్నప్పుడు ఆమె సమాధానంగా వచ్చింది ఇంటికి. అబీగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషిస్తూ, లోక సంబంధమైన వాటిని సంతోషించే వ్యక్తి అతడు. లోక సంబంధమైన వాటిని బట్టి అతడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆనందిస్తూ ఉండే వ్యక్తి అనమాట. చూడండి, మత్తుగా ఉండిన కనుక తినేం చేశాడు చెప్పండి? ఈనాడు కూడా సంఘాలు తిండి వలన, ఐక్య విచారం వలన మందంగా ఉన్నాయి. కానీ ఈమె అలా మందంగా ఉందా? అందుకనే నిజమైన వధువుకు ఛాయిగా, సమాధానం పొందినటువంటి వధువుకు ఛాయిగా అబీగయీలు ఉంటే, ఈ నాబాలు ఏం చేస్తారంటే తిని తాగి మొత్తుకుండి ప్రార్థన అంటే నేను రాలేనులే, నాకు మొత్తుగా ఉంది, ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను కదా, తిన్నాను, నువ్వే వెళ్ళలే, బుధవారం ప్రార్థన నువ్వు వెళ్ళే, శనివారం ప్రార్థన నువ్వు వెళ్ళే, నాకు మొత్తుగా ఉంది, ఆదివారం ప్రార్థన మొత్తుగా ఉందిలే, నువ్వు వెళ్ళు, నేను రాలేను. మరి అంత ఎవడు తెమ్మన్నారు నిన్ను? తిండి వల్ల ఏమొస్తుంది చెప్పండి? మొత్తు వచ్చేస్తుంది. ఇవి కూడా అందుకని బైబిల్లో మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అక్కడ తగిన వేళ తన దాసుని, అది తగిన వేళ ఆహారం పెట్టిన వాడు ఉన్నారు, అలాగే తిని తాగి మొత్తుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ ఇద్దరు కనపడతారు. కర్మేలు అనే ప్రాంతం, కర్మేలు అనేటువంటి ప్రదేశం, కర్మేలు అనేటువంటి ప్రాంతంలో మనకు ఇది ఛాయగా కనపడుతుంది. నువ్వు కూడా అబీగయీలు వలె ఉంటే ప్రమాదం. హల్లెలూయా. క్షమించండి, నాబాలు వలె ఉంటే ప్రమాదం. అబీగయీలు వలె ఉంటే నీకు మేలు కలుగుతుంది. ఆమె సమాధానపడి హృదయంలో ఎంతో సమాధానంగా ఉంది. అంతకుముందు ఎట్లయితే ఏమైందో ఏంటో, దావీదు వచ్చి ఆ యొక్క కుటుంబం మీద దాడి చేస్తాడేమో, ఇదంతా నాశనం అయిపోతామేమో, ఆస్తి మొత్తం గొర్రెలను కూడా నాశనం అయిపోతాయేమో, ఏమిటో ఎలా జరుగుతుందో ఏంటో, ఒకే ఆందోళన, ఒకే భయము, ఆ ఉగ్రతల గురించిన భయము. కానీ ఎప్పుడైతే సమాధాన పడిందో ఆ భయం అంతా పోయింది. నీలో కూడా వాక్యానికి విరోధంగా నువ్వు నడిచినప్పుడు నీలో కూడా ఒక నెమ్మది ఉండదు. అయ్యో నేను ఇలా తప్పు చేశానే, ఇలా పాపం చేశానే, ఇలా అబద్ధం ఆడానే, ఇలా మోసం చేశానే, ఇలాగ నేను ఆ లోకంలో వాటికి ఆయన కంటే ఎక్కువ లోకంలో వాటిని ప్రేమిస్తున్నానే, ఇవన్నీ హృదయంలో దోషారోపణ చేస్తుంది అనమాట. ఆమెలో కూడా హృదయం దోషారోపణ చేస్తుంది. ఉండలేకపోయింది, వెళ్ళి సమాధాన పడింది ఆమె. అంతే, కఠినపరుచుకుని అలా లేదు. హృదయం దోషారోపణ చేస్తున్నా కఠినపరుచుకున్నా ఉంటారు చాలామంది. కఠిన హృదయులు వీళ్ళు విడవబడతారు వెళ్ళేటోళ్ళు అందరూ. కానీ ఈమెకు వీళ్ళు సమాధాన పడే వరకు కూడా నెమ్మది లేదు. ఎప్పుడైతే దావీదు ఆ విధంగా మాట్లాడిందో, ఒప్పుకుందో, ఇక నాకు ఉగ్రత భయం లేదు, నేను విడిచిపెట్టబడను, దావీదు ఖడ్గము చేత నేను నాశనము చేయబడను, నెమ్మది వచ్చింది. ఈ విధమైన నెమ్మది ఎవరు కలిగి ఉంటారో వారు ఎత్తబడతారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. తన తప్పులు ఒప్పుకొని సమాధాన పడినప్పుడు దావీదు ఖడ్గము ఆమె మీదకి ఎలాగూ రాలేదు, సర్వశక్తిమంతుని ఉగ్రత కూడా వాళ్ళ మీదకు రాదు. ఎందుకంటే
సమాధాన పడింది. సుబుద్ధి కలిగిన వారు సమాధాన పడతారు. ఆమె ఇంటి మీదకి ఆ ఉగ్రత రాలేదు. హల్లెలూయా. ఇది తాగి మొత్తుగా ఉండి సంతోషపడిపోతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. వచ్చేటప్పటికి చూడండి, బాగా తప్పుదాగి ఉన్నాడు, మొత్తుగా ఉన్నాడు. ఇది బాగా పీకల వరకు తినేశాడు, బాగా తిన్నాడు. ఒక 20 ఇడ్లు 30 ఇడ్లు తిని ఉంటారు. లేకపోతే తనతో పాటు తిన్నారు వాళ్ళు. ఇంకా మళ్ళీ వేయించుకున్నాడు, తిన్నాడు. ఇంకొక బంతి తెచ్చి కూర్చున్నారు, తిన్నాడు. ఇంకొకరు అలాగే 2-3 బంతులు ఎవరు కూడా తింటా ఉన్నాడు అనమాట. బాగా తిండిపోతూ ఏమొచ్చి చెప్పండి, మొత్తం చేసింది బాగా. మీలో ఉండాలి అలాంటి వాళ్ళు ఎవరన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళారు అనుకోండి, ఎవరు 2-3 బంతులు ఎవరు కూడా తింటా ఉంటారు, ఇంట్లో తింటూనే ఉంటారు కొంతమంది కదా. అది అయిపోయింది, కొద్దిగా ఇది కొంచెం వేయి తిండి, ఎందుకంటే మందం వచ్చేది. తర్వాత చూడండి పిల్లారా, ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతను రాతి వలె బిగుసుకొని పోయాను. హల్లెలూయా. ఆవిడ జరిగిన విషయం అంతా చెప్పగానే ఏమైపోయింది చెప్పండి. ఇది విడవబడేటువంటి వారికి ఛాయిగా ఉంది. అతడు మారు మనసు లేకుండానే, సమాధానం లేకుండానే ఆ విషయం ఆమె చెప్పే మాటలు వినగానే గుండెకి పగిలి ఏమైపోయింది చెప్పండి, చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది చెప్పడమ్మా. 10 దినములైన తర్వాత నాబాలును మొత్తగా ఏమైపోయాడు, చనిపోయాడా. ఎవరు మొత్తారు చెప్పండి, యావే. నాబాలు లాగా ఉంటే నువ్వు కూడా ఏమైపోతావు, మొత్తపడతావు, శిక్షించబడతావు, విడిచిపెట్టబడతావు, ప్రమాదంలో పడిపోతావు. నాబాలు వలె నువ్వు మాట్లాడకూడదు సహోదరి సహోదరు. ఎవరితో కూడా నాబాలు వలె నువ్వు మాట్లాడద్దు, అబీగయీలు వలె మాట్లాడు. ఆయన నమ్మనిస్తాడు. నిన్ను తగ్గించుకొని హెచ్చిస్తూ మాట్లాడాలి. నిన్ను తగ్గించుకొని ఏం చేయాలి చెప్పండి, ఇది వారిని హెచ్చిస్తూ మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువమ్మా. నాబాలు చనిపోయినని దావీదు విని యావే నాబాలు చేసిన కీడును అతను తల మీదకు రప్పించను కనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వల్ల నేను పొందిన అవమానమును తీర్చిన యావేకు స్తోత్రం కలుగునుగాక అనెను. తర్వాత దావీదు అబీగయీలును పెళ్లి చేసుకోవాలని ఆమెతో మాట్లాడ తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మేలులో ఉన్న అబీగయీలు నొద్దకు వచ్చి దావీదు మమ్మను పిలిచి నిన్ను పెళ్లి చేసుకున్నట్టుకై తోడుకుంటారని నేను పంపిననగా ఆమె లేచి సాగిలపడి నా ఏలినవాని చిత్తము, నా ఏలినవాని సేవకులు కాళ్ళు కడుగుటకు, నా ఏలినవాని దాసురాలగుటకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గార్ధము మీద ఎక్కి తన వెనక వచ్చున్న 5 పనిగత్తెలతో కూడా దావీదు పంపిన దూతలు వెంబడి రాగా దావీదును ఆమెను పెళ్లి చేసుకునేను. మరియు దావీదు ఇశ్రాయేలు స్త్రీ అయిన కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆమె దావీదుని వివాహం చేసుకుంది. మనము కూడా ఆయన్ని అలా వివాహం చేసుకోబోతున్నాం, వివాహం చేసుకుంటున్నాం, పెళ్లి విందుకి వెళ్ళబోతున్నాం. అలా వివాహం అంటే ఏమిటి చెప్పండి, ఏకమగుట, ఐక్యమగుట. వివాహానికి ముందు వాళ్ళిద్దరూ ఒకటి కాదు. ఎప్పుడైతే వివాహం అవుతారు, వివాహం ద్వారా వాళ్ళు ఏక శరీరము ఒక్కటవుతారు. తర్వాత పెళ్లి విందుకి, అందువల్ల ఇప్పుడు కూడా మనము కూడా ఒకటవుతున్నాం. ఆయన నామనిస్తారు. ఎవరైతే ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటారో వారు ఆయన ఒకటైనట్టు. హల్లెలూయా. కాబట్టి నాబాలు లాంటి వాళ్ళందరూ విడవబడి నాబాలు ఎలాగ శిక్షించబడ్డాడో
విడవబడిన వారందరూ కూడా ఆ విధంగా శిక్షించబడతారు. అదే కాకుండా బైబిల్లో ఇంకొక అర్థం ఉంది, ఏంటంటే మొదటి భర్త. మీకు అర్థమైందా? శరీరానుసారమైన వాడు, అలాగే అతడు లోక సంబంధి, పాపపు సంబంధి. తర్వాత భర్త ఆత్మ సంబంధమైన వాడు. అదే ధర్మశాస్త్రము కూడా భర్తను బైబిల్లో రాయబడింది. అలాగే ఆత్మీయ భర్త క్రొత్త నిబంధన అని రాయబడింది. మొదట భర్త బ్రతికి ఉండగా వివాహం చేసుకోకూడదని ఉన్నది. కాబట్టి మొదటి భర్త అనగా క్రొత్త నిబంధన కొట్టివేయబడింది కనుక ఇప్పుడు క్షమించండి, పాత నిబంధన కొట్టివేయబడింది కనుక ఇప్పుడు మనము క్రొత్త నిబంధన మెస్సీని వివాహం చేసుకుంటున్నాం. మెస్సీని ఇప్పుడు మొదటి రాకలో మెస్సీకి సంబంధించిన వారు అయ్యండి, అపోస్తలుల బోధ ద్వారా మెస్సీకి సంబంధించిన వారు అయ్యండి. ఇప్పుడు మనం ఆయన్ని వివాహం చేసుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు కూడా ఈ లోకం అనేటువంటిది పాత భర్త. నువ్వు కూడా ఒకప్పుడు ఆయన ఎరగకముందు లోకం అనే భర్తను కలిగి ఉన్నావు. అసూయ అనే భర్త, ద్వేషం అనే భర్త, కక్ష అనే భర్త, కోపం అనే భర్త, లోకాశలు అనే భర్త, ఏమండి ఆ యొక్క కఠిన హృదయం కలిగిన భర్త, ధనాపేక్ష కలిగిన భర్త. మరి ఈ అన్ని లోకం ఏదైతే ఉందో నువ్వు కూడా ఒకప్పుడు లోక సంబంధి కలిగి ఉన్నావు. ఆ లోకం అనే భర్తను నువ్వు కలిగి ఉన్నావు, మత్స్యాకు సంబంధించిన భర్తను నువ్వు కలిగి ఉన్నావు. కానీ ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైపోయి చెప్పండి? నాబాలు చనిపోయిన రీతిగా నీలో కూడా ఆ ప్రాచీన లోక సంబంధమైనంత, పాపపు సంబంధమైనంత కూడా ఏమైపోయి చెప్పండి? ఆ మొదటి భర్త అంటే మొదటి జీవితము, ఆ పాత జీవితము చచ్చిపోయింది. ఇప్పుడు దావీదుని అబీగయీలు ఎలా వివాహం చేసుకున్నావు, అలాగే ఇప్పుడు మెస్సీని నువ్వు వివాహం చేసుకుంటున్నావు. హల్లెలూయా! అంటే ఆత్మ సంబంధమైన వివాహం. ఇప్పుడు లోకం ఏమైపోయింది చెప్పండి? చనిపోయింది నీలో. ఇప్పుడు నీలో నువ్వు ఎవరికి భర్త అయ్యావు, ఎవరికి భార్య అయ్యావు? మెస్సీకి భార్య అయ్యావు. ఇప్పుడు నీలో ఎవరున్నాడు చెప్పండి? మెస్సీ ఉన్నాడు. లోకమైన భర్త నీలో లేదు. ఎందుకంటే పురుషుడికి స్త్రీకి లోకమైన ఉన్నాడు మొదటి భర్త. ఇప్పుడు వాడు ఏమైపోయాడు? ఈ వర్తమానం ద్వారా చంపబడ్డాడు. ఇప్పుడు వేరొక భర్త అంటే ఎవరు చెప్పండి? పరలోక సంబంధమైన భర్త, ఆత్మ సంబంధమైన భర్త, ఆయనే మెస్సయ్య. ఇప్పుడు ఈ భర్తను నువ్వు కలిగి ఉంటున్నావు. హల్లెలూయా! అందుకని బైబిల్ చెప్తుంది, పాతది గతించిపోవాలి, నశించిపోవాలి, నూతనమైనది నీలో ఉండాలి. హల్లెలూయా! అదే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం. అదే నూతనమైన భర్త. నూతనమైనది కలిగి ఉన్నావు. నూతనమైన భర్తను నువ్వు కలిగి ఉన్నావు అని అర్థం. ఇంకా నీవు దుర్నీతితో ఉంటూ, విరోధాలు కోరుకుంటూ, కలహాలు కోరుకుంటూ, వాటి ఎందు ఆనందిస్తూ, లోక సంబంధంలో వాటి ఎందు ఆనందిస్తూ ఉన్నావంటే ఇంకా నీవు పాత భర్తను నువ్వు ఇంకా విడిచిపెట్టలేదు. అది చనిపోలేదని అర్థం. నీలో అది ఇంకా చావలేదని అర్థం. అది చచ్చినప్పుడే నువ్వు ఈయన్ని పొందుకుంటావు. అబీగయీలు, నాబాలు చనిపోయినప్పుడే దావీదుని వివాహం చేసుకుంది. నీవు కూడా ఆయనతో వివాహం అంటే లోకం నీలో చచ్చినప్పుడే ఈయనతో నీకు వివాహం. లోకం నీలో ఇంకా చావనంత కాలము నీకు ఈయనతో ఇంకా ఐక్యము కాలేదని గుర్తుపెట్టుకోను. ఆయనను ఒకటి కాలేదు, ఏకము కాలేదు, వివాహము కాలేదు, పెండి విందుకు నువ్వు రావు. అందుకని నాబాలు లాంటి వాడే నాబాలు ఈ లోకానికి ఛాయిగా ఉన్నాడు. నాబాలు వంటిది ఈ లోకం. ఆయన తిరస్కరించింది, ఆయన తృణీకరించింది లోకం. నువ్వు ఒకప్పుడు నాబాలు వలె ఉన్నావు. నీ జీవితం ఇప్పుడు ఆ నాబాలు చనిపోయిన రీతిగా నీ పాత జీవితం చచ్చిపోవాలి. ఇప్పుడు దావీదు పొందుకో ఆయన నామనిస్తారు. హల్లెలూయా! దావీదు రాజు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన ఎదుర్కోబోతున్నాం. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు పిల్లరా ఆలోచన చేయండి. ఓ స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఘనమైన వాడా, నాబాలు వంటి స్వభావం నీలో ఉంటే చావాలి. నాబాలు వలె నువ్వు మోటుతనంగా ఇంతకు ముందు ఉండొచ్చు. నాబాలు వలె దుర్మార్గుడుగా ఉండి ఉండొచ్చు. నాబాలు వలె బహు పనికిమాలిన వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. ఇప్పుడు అదంతా నీలో చచ్చిపోయి అబీగయీలు వలె మారిపోతే నువ్వు
నాబాలు వంటి జీవితము నువ్వు కలిగి ఉన్నావు ఒకప్పుడు. అది నీలో చచ్చిపోయి అబీగయీలు వలె నువ్వు ఉన్నట్లయితే ఇప్పుడు నీవు ఆయనతో ఐక్యమై మధ్యాకాశానికి ఎత్తబడతావు. ఎత్తబడాలంటే సమాధాన పడాల్సిందే. అహంకారాన్ని పక్కన పెట్టి, గర్వాన్ని పక్కన పెట్టి, మాంస బట్టలతోనూ అరణ్యములో దుమ్ము కొట్టిన కారుతోనూ దావీదు కనబడుతున్నాడు అరణ్యంలో. చాలా కానీ అతడు రాజు. ఆమె ప్రత్యక్షత కలిగింది. ఆత్మ సంబంధమైన వాడు. నువ్వు కూడా ఎలా ఉన్నావో ఆలోచించి, భర్త ఒకవేళ నాబాలు వలె ఉంటే అతను అలాగే ఉండనిమ్ము. నువ్వు ఆయన కోసం చేయాల్సింది చెయ్యి. నాబాలు నా మేమ అలాగే ఉండనిమ్మని వదిలేసి, అంటే వదిలేసిందంటే అది విడిచిపెట్టిందని కాదు. అతని స్వభావానికి అతను వదిలేసి ఆమె భక్తి ఆమె చేసుకుంది. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ భార్య ఆమె అన్యురాలు, వత్శాఖ సంబంధమైనది, ఆమె కూడా నాబాలు వలె ఉంటే నువ్వు పురుషుడా అబీగయీలు వలె ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా నువ్వు దోషాలుంటే ఒప్పుకో. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని చెప్పాడు. అది నువ్వు తప్పు కాదనుకుంటున్నావేమో, అది పాపం కాదనుకుంటున్నావేమో. ఈ సహోదరులు వచ్చినప్పుడు నా సహోదరులందరిలో నేను అల్పుడిని అని అనుకోవాలి తప్ప వాళ్ళందరికంటే నేను గొప్పవాడిని, నీతిమంతుని అని అనుకోవద్దు సుమా. అందరి మీద నేను గొప్ప చేసుకోవద్దు. అందరి మీద నిన్ను తెలివైన వాడు, భక్తిపరుడు నువ్వు అనుకోవద్దు. ఏలియా అలా అనుకోలేదు. ఆ పితరులందరికంటే నేను అల్పుడు అన్నాడు. తగ్గించుకున్నాడు. సమాజంలో అందరిలో కూడా నేను అల్పుడిని. పౌలు గారు అంటారు, నేను ప్రధాన పాపిని అన్నాడు. వాళ్ళు తగ్గించుకోవడానికి ఇష్టపడవు. పాపిని ఒప్పుకోవడానికి ఇష్టపడవు. దోషులను ఒప్పుకోవడానికి ఇష్టపడవు. అపరాధిని ఒప్పుకోవడానికి ఇష్టపడవు. నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎంత వాక్యానికి విరోధం, నేను నీతిమంతుడనే భ్రమలోనే ఉంటుంటాం. అపరిచయులు సద్దుకాయలు అంతే. అది ఒక రకమైన ఆత్మది, మోసపుచ్చుతుంది నీ. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయి. అయిపోయింది సమయం. కర్మేలు పర్వతము, కర్మేలులో మనం ఉన్నాం. కర్మేలులో వివాహమైంది. హల్లెలూయా, హల్లెలూయా.